సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. ఓహ్! 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. ఓహ్! మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. ఓహ్! చాలా హ్యాపీ సార్. ఓకే. రైట్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. ధ్యానం చేయడం వల్ల నిజంగా రిజల్ట్స్ వస్తాయా? ధ్యానం చేయడం వల్ల మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా? అసలు ఎలా చేయాలి? ఎలాంటి ప్రొసీజర్ అంటారు? చూడండి, రకరకాల ధ్యాన పద్ధతులు భారతదేశంలో ఎగ్జిస్ట్ అయినాయండి. ఏ ధ్యాన పద్ధతి అయితే మీకు రిజల్ట్స్ ఇస్తుందో దాన్ని తీసుకోండి. ఇక్కడ నేను చెప్పేటప్పుడు కూడా చాలా ప్రాక్టీస్లో డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ సింపుల్గా మెడిటేషన్ మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ సింపుల్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మీకు రిజల్ట్స్ అనేది పొందొచ్చండి. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ధ్యానంలో మనం ఒక ఆసనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ ఆసనమైనా పర్వాలేదండి. అయితే పతంజలి మహర్షి ఏమన్నారంటే స్థిర సుఖాసనం అన్నారు. సో మీరు కంఫర్ట్గా ఉండే దాంట్లో కూర్చుంటే ఏమవుతుందంటే మీరు ఎక్కువసేపు ఉండగలుగుతారు. దీనివల్ల మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది విజువలైజేషన్ చేసేటప్పుడు బాడీ మూమెంట్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ రాదు. ఇంకొకటి ఎనర్జీ కూడా మన శక్తిని తీసుకునేటప్పుడు కూడా బాడీ మూమెంట్స్ ఇవ్వకుండా స్టెబిలిటీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఆసనం అనేది ప్రధానం. మీరు చైర్లో కూడా కూర్చోవచ్చు, పర్వాలేదు. అయితే ఇక్కడ మనం ఆసనం తీసుకున్నాక శ్వాసను గమనించమని చెప్తుంటాం. అయితే శ్వాసను గమనించేటప్పుడు ఎందుకు గమనించమంటే చెప్తానండి, శ్వాస వర్తమానంలో ఉంటుందండి. ఏంటి, మన మనసు మనకు తెలియకుండానే గతానికో భవిష్యత్తుకో వెళ్ళిపోతుంటుంది. మనసు కనుక గతానికో భవిష్యత్తుకు వెళ్ళినప్పుడు మనసు మన ఆధీనంలో ఉండకపోతే మనం కోరుకున్న సంకల్పాలు సిద్ధించవు. మనం కోరుకున్న సంకల్పాలు సిద్ధించాలి అంటే చూడండి, మనసే మంచి మిత్రుడు, మనసే చెడ్డ శత్రువు. ఎప్పుడు మంచి మిత్రుడు అంటే మనసును మన ఆధీనంలో తెచ్చుకోగలిగితే మనసే మంచి మిత్రుడు. అదే మనసు కనుక మన ఆధీనం తెచ్చుకోకపోతే అదే చెడ్డ శత్రువుగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మన మనసును ఆధీనం తెచ్చుకోవడం ఉత్తమమైన పద్ధతి ఏంటంటే శ్వాసను గమనించడం. ఆనాపాన. ఆనా అంటే చూడండి, శ్వాస ఉచ్ఛ్వాసను మనం ఆనా అంటారు, నిశ్వాసను అపాన అంటారు. ఓకే, ఎప్పుడైతే ఆనాపాన సతిని మనం అంటే కలిగి ఉంటుందో, అంటే ఉచ్ఛ్వాసము అండ్ నిశ్వాసాలను ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం, గమనిస్తుంటామో అప్పుడు మనకు తెలియకుండానే మనసు నెమ్మదిస్తుంటుంది. శ్వాసను గమనించడం ద్వారా మనం వర్తమాన స్థితిలో ఉంటాం. ఎప్పుడు ఒకవేళ శ్వాసను మర్చిపోయామంటే ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో ఉంటాం. సో ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో మనకు పాజిటివ్ ఎనర్జీ ఆగే మన ఎనర్జీ రిసీవింగ్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనసును గమనించమని చెప్తాం. అంటే శ్వాసను గమనించారండి, కొద్దిసేపటి తర్వాత మనసు అటు ఇటు చిన్న చిన్న కదులుతుంది అనుకోండి. ఆ కదిలేటటువంటి మనసును ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో ఆ మనసు యొక్క తీవ్రత తగ్గుద్ది. అంటే ఆలోచించేటువంటి ఆలోచన తగ్గుతాయి. స్టార్టింగ్లో మనకు నిమిషానికి ఎక్కువ ఆలోచన వచ్చినాయి అనుకోండి, అది క్రమక్రమంగా ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసులో ఆలోచన తగ్గిపోయి ఆగిపోద్ది, ఒక స్టేజ్ వచ్చేసరికల్లా మనసు శూన్యం అయిపోద్దండి. ఏమవుద్ది, శూన్య స్థితికి మనం చేరుకుంటాం. ఆ స్థితిలో వచ్చిన తర్వాత మనం భగవత్ స్వరూపులుగా అయిపోతామండి. ఎందుకంటే మనసులో కనుక ఆలోచనలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం ఏది సాధించలేం. అప్పుడు ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోయింది అనుకోండి, ఆ టైంలోకెల్లా మనమే భగవత్ స్థితిలోకి మనం వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిన తర్వాత మనం ఊహించుకోవడం అనేది చేయాలి. అంటే విజువలైజేషన్ అనేది చేయాలి. ఏం ఊహించుకోవాలి, దేనికి ఊహించుకోవాలి, అసలు మీకు ఏం కావాలి మీరు అనుకుంటున్నారో ఆల్రెడీ పొందినట్టుగా, ఆల్రెడీ ఇదివరకే మీ దగ్గర ఉంది, అది మీ దగ్గర ఉంది అని మీరు ఏం చేసుకుంటాలి, మీరు ఊహించుకోవడం మొదలుపెట్టాలి. సో ఎప్పుడైతే మీరు ఊహించుకోవడం మీరు మొదలు పెడతారో అది మీ జీవితంలోకి రాబడుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే ఆలోచన వెళ్ళిందో అక్కడికే మళ్ళీ తిరిగి మీకు కావాల్సింది మీకు వస్తుంటుంది. సో సోర్స్గా మీరు అయిపోవాలి. మీకు కావాల్సిన దాని పిక్చర్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా చూడాలి. అంటే ఎప్పుడైతే మీరు క్రిస్టల్ క్లియర్గా చూస్తారో అప్పుడే మీరు దాన్ని మీరు పొందుతారు. మీరు క్రిస్టల్ క్లియర్గా చూడనంత వరకు అది మీ జీవితంలోకి రాదండి. సో ఏదైనా సరే, ఒక ఇల్లు కావాలనుకున్నారు, కారు కావాలనుకున్నారు, ఏదైనా సరే మీకు కావాల్సింది ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న భావన రావాలి. అలా భావన రావాలంటే ఆల్రెడీ వచ్చినట్టుగా మీ చిత్రాల రూపంలో పంపేయాలండి. చూడండి, యూనివర్స్ అర్థం చేసుకునేది మీ ఆలోచనలు మరియు భావాలే అండి. సో ఏది కావాలనుకున్నా కూడా మీరు చిత్ర రూపంలో కనుక మీరు పదే పదే ఊహిస్తూ నమ్మాలి. చాలా మంది ఊహిస్తారు బట్ నమ్మరు, ఆల్రెడీ మీ దగ్గర ఉంది అని నమ్మరు. బట్ నమ్మాలి. చాలా మంది సార్ లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని ఎలా నమ్మమంటారంటే చూడండి, ఏదైనా సరే ఊహిస్తేనే అది రియాలిటీకి వస్తుందండి. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయట రాదండి. బయట వచ్చింది అంటే ఆల్రెడీ మనసులో సృష్టించబడింది. అందుకోసమే మీకు ఏది కావాలో సార్, హెల్త్ కావాలని మీరు అనుకున్నారండి, ఆల్రెడీ ఇంత పర్ఫెక్ట్ హెల్త్ నేను కలిగి ఉన్నాను అన్న పిక్చర్ మీరు పంపిస్తేనే మీకు అది వర్కౌట్ అవుతుంది. రిలేషన్షిప్ అయినా సరే అండి, కెరియర్ అయినా సరే అండి, ఏదైనా సరే మీ జీవితంలోకి మీకు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలంటే ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు ఊహించుకోండి. లాస్ట్ మా దాంట్లో ఒక వ్యక్తి వచ్చారండి, నేను చెప్పాను అతని యొక్క పర్ మంత్ ఇన్కమ్ 50,000 వచ్చేసింది. నేను 1 lakh రూపీస్ అనేది వచ్చినట్టుగా ఊహించుకోమని చెప్పాను. నిజంగా 1 lakh వచ్చిన తర్వాత
నేను ఏమేమి చేయాలి అవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ ఊహించుకున్నాడు. నౌ రీసెంట్లీ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 1,00,000 రూపీస్. అంటే ఇలాంటి రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే మెయిన్ ఈజ్ అ ప్రాక్టీస్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది థియరీ కాదు, యాక్చువల్గా ఒక రోజు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయం ఉంది. సో ఈ ప్రాక్టీస్ చూసుకుని మేము ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది చేస్తుంటాం. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. సో ఈ క్లాసెస్ తర్వాత మనకు 6 days లైవ్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయండి. దానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మొత్తం నేనే దగ్గరుండి మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఈ ప్రాక్టీస్ చేయించడం ద్వారా మీ లోపల నుండి బ్లాక్స్ ఏదైనా ఉండనివ్వండి అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆసనం ఎంచుకునేటప్పుడు సరిగ్గా ఎంచుకోరండి. సో కదులుతూ ఉంటారు, 80% కదలొద్దండి. నెక్స్ట్ సెకండ్ శ్వాస కదండి. శ్వాసను మీరు ఎంత ఎక్కువగా తీవ్రతంగా మీ యొక్క చూడండి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలండి. లేదనుకోండి ప్రజెంట్ మూమెంట్లో లేదనుకోండి అటు ఇటు కదిలేరు అనుకోండి, ఓకే అబ్జర్వ్ చేస్తున్నారు, శ్వాస వదిలిపెట్టారు అనుకోండి, మీ వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉండేది ఒక కళ అండి. లేదనుకోండి గతంలోకి వెళ్ళినప్పుడు బాధ, భవిష్యత్తు తలుచుకుని భయపడుతూ ఉన్నారనుకోండి జీవితంలో ఏది సాధించలేరు. ఫస్ట్ శ్వాసను ఒక 10 నిమిషాలు మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చి తర్వాత మనసును గమనించాలి. అంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళి నేను మనసు అయితే చలిస్తుంది కదా, చలించేటటువంటి మనసు మీరు ఎప్పుడైతే మీరు గమనిస్తారో మనసు మాయమైపోద్ది. ఒక అల్టిమేట్ పవర్ వస్తుందండి మీకు. తర్వాత మీరు శూన్యంలోకి వెళ్ళిన తర్వాత ఊహించుకోవాలి. సో ఇదే కాదు, జీవితంలో మీరు ఏది సాధించాలని మీరు అనుకున్నా మీకు రావాలి అంటే మాత్రం మీరు ఊహించడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. జీవితం అనేది చాలా గొప్పదండి. చాలా మంది ఏమనుకుంటారంటే జీవితంలో నేను పలానా సాధించిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను అనుకుంటారు, పోస్ట్ పోన్ చేస్తారు హ్యాపీనెస్ కోసం. అలా హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేస్తే ఎప్పటికీ రాదండి. ఫస్ట్ మీకు ఏదైతే ఉంటుందో ఉన్నదాని పట్ల మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, ఆనందం కోసం కాదు, ఆనందంతో జీవించండి. ప్రతి క్షణం హ్యాపీగా జీవిస్తూ ఉండడం వల్ల మీరు హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటారు. లేదు నా ఫలానాది వస్తే నేను హ్యాపీ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న స్థితిని వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఒకటి అనారోగ్యంగా ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం వైపు ఫోకస్ చేయాలి. సింపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వాట్ యూ విల్ ఫోకస్ యూ విల్ అట్రాక్ట్ ఇట్. మనం దేనిపైన ఫోకస్ పెడతామో అది వస్తుందంటే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్ యూ విల్ గెట్ వాట్ యూ డోంట్ వాంట్. అంటే నీకు ఏదైతే కావాలో దానిపైన నువ్వు ఫోకస్ పెట్టినప్పుడు అది నీ జీవితంలోకి వస్తుంది. అందుకోసమే చూజ్ అంటే మనం చూజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి మన క్లాస్లో అయితే మనం పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ మన క్లాస్ ఉంటాయి, ఫ్రీ క్లాస్ ఉంటాయి కాబట్టి మీరు ఎన్రోల్ చేసుకోండి. అదేవిధంగా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఎవ్రీడే మెడిటేషన్ చేయాలండి. దానికోసం మేము ప్రాక్టీస్ కండక్ట్ చేస్తూ జరుగుతుంది. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి, మీ లోపల ఉన్న బ్లాక్స్ అన్ని కూడా కరిగించుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.